నమస్తే అండి. నమస్కారం అండి. అనిల్ గారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నా అన్వేషణకి సంబంధించిన వ్యాఖ్యలే చూస్తున్నాం. ఆయన ఒక మాట అనడం, ఓకే, దీనికి సంబంధించి కౌంటర్ ఏదో పడడం, ఆయన్ని లక్షల మంది అన్ఫాలో చేయడం, దానికి సంబంధించి మళ్ళీ ఆయన ఇంకొక వీడియో పెట్టడం, ఇదే రచ్చ నడుస్తూ ఉంది ప్రస్తుతం మీడియా అంతా. Let me wish all the viewers a very happy new year 2026. May all of you have a great year. బట్ జపాన్లో సునామీ వస్తుందని నేను విన్నా, కానీ 31st నైట్కి అన్వేష్ అనేటువంటి నాకు అంటే వాళ్ళు వాడుతున్న లాంగ్వేజ్కి నాకు కూడా అటువంటి లాంగ్వేజ్ వస్తుంది. బట్టే బాస్ అనే లాంగ్వేజ్ వస్తుంది. సునామీ ఇక్కడ తెప్పిస్తున్నాడు మనోడు. ఆ లాంగ్వేజ్ ఏందిరా నీ లాంగ్వేజ్ మార్చుకో. నువ్వు చేసే ప్రయత్నం మంచిదైతే అవ్వచ్చు, కానీ నువ్వు చేసే ప్రయత్నము హక్కులు, లేడీసు ప్రొటెక్షన్ అంటున్నావు, గ్రేట్, అప్రిషియేట్ దట్. నీకు 1 million 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వస్తే ఏం కాదు, నో ప్రాబ్లం, టెన్షన్ అనమాగా కాన్స్టెంట్గా ఉండు. లాంగ్వేజ్ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకో. నీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాం ఇక్కడ, బరాబర్ సపోర్ట్ చేస్తాం, కానీ మాట తొలగుమాక, లేనిపోయిన మాటలు మాట్లాడమాక. నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటావా ఇండియాని, క్రిటిసైజ్ చెయ్యి, నో ప్రాబ్లం. నీకు కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది. ఆర్టికల్ 19 సపోర్ట్స్ యూ లీగల్గా. సజ్జనార్ గారు ఏదో కేసులు వేస్తాము అంటే పట్టుకొస్తాము అంటే, సజ్జనార్ సార్ మీరు పట్టుకురండి, అన్వేష్కి సపోర్ట్ చేసి బెయిల్ ఇవ్వడానికి, బెయిల్ తెచ్చుకోవడానికి మేము ఉన్నాం, బరాబర్ నిలబడతాం. ఎందుకంటే సైలెంట్గా ఉండటానికి ఎవరు లేరు ఇక్కడ, దేశాన్ని మార్చుకోవాలంటారు కాబట్టి. కానీ మిస్టర్ అన్వేష్, నువ్వు లాంగ్వేజ్ మార్చుకో. పెద్దోళ్ళు గరికపాటి లాంటి వాళ్ళతోటి కొంచెం సభ్యతతో మాట్లాడు. నేను అంటే మన సాంప్రదాయాల్లోకి నేను ఓటు లేదు, జస్ట్ బేసికల్లీ హ్యావ్ సమ్ డిగ్నిటీ వెన్ యూఆర్ టాకింగ్. నీ లాంగ్వేజ్ ఒకటి మాట్లాడుకో. బట్ నువ్వు ఫైట్ అయితే ఏదో చేస్తా అంటున్నా, చూసినావా? ఒక మాట వ్యూవర్స్కి అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, బయట ప్రపంచం చూసి వచ్చినాడు వాడు ప్రాణాలు తెగించి అంటార్కిటికా పోయాడు. నేను చూసిన, హీస్ డన్ షిప్లో ట్రావెల్ చేసి. సో వాడు సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాడు. నేను చెప్తున్నా కదా, భారతదేశానికి, తెలుగు జాతికి వాడు సర్వీస్ ఇచ్చాడు. ఇక వాడిని బంగ్లాదేశ్ వాళ్ళకి లాగా చెట్టు కట్టేసి కాలుద్దామంటే ఖబర్దార్, ఖచ్చితంగా ఎక్కడి దాకా అక్కడి దాకా. బంగ్లాదేశ్లో లేము ఇక్కడ. నువ్వు భారతదేశాన్ని తాలిబాన్ దేశంగా మారుస్తామంటే ఖబర్దార్, ఖచ్చితంగా అన్వేష్ కోసం నిలబడతాము, అన్వేషిని రక్షించుకుంటాము. సారీ అన్నప్పుడు క్షమించేది మనిషి. వాడు తప్పులు దొరలి అన్నాడు, సారీ అన్నాడు, ఇక వాడిని వదిలేయాలా? వాడు ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో భారతదేశానికి చెయ్యి, ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి అయితే ఉన్నాను నేను. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలు, డ్రెస్సింగ్ కోడ్ గురించి ఈ వివాదం స్టార్ట్ అయింది. అది చినికి గాలివాన్ అయ్యి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే శివాజీ గారు లేడీస్ డ్రెస్ గురించి కామెంట్ చేశారో, అక్కడి నుంచి అన్వేష్ ఇలా వచ్చి పైకి హిందూ పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతల్ని మధ్యలోకి తీసుకొచ్చారు. ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. యూ హ్యావ్ టు వాచ్ దిస్. ఈ పారామీటర్స్ మనకు ఇప్పుడు శివాజీ అన్నాడు, వెరీ బ్యాడ్, ఖచ్చితంగా తప్పది. నేను ఒకటే అన్నాను అప్పుడు, అరే నీ అమ్మ కానీ చెల్లి కానీ నువ్వు అట్లా మాట్లాడతావా? అట్లా మాట్లాడాలి ఖచ్చితంగా. సో వాడు సారీ చెప్పినాడు, ఓకే అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే అనసూయ బట్టల మీద పడ్డారు. తాలిబాన్ ఇది, అరే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రతి స్కూల్లో ప్రతి పిల్లోడికి నేర్పించాలి. ఈ పైత్యం ఏదైతుందో, ఈ మత సంబంధమైన పిచ్చి అంటారు. ఇంకొక మాట ఏంటంటే, లెట్ మీ గివ్ యూ సమ్ స్టాటిస్టిక్స్. భారతదేశం నుండి చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. దాదాపు 13 మిలియన్ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ ఇండియా. చదువుకున్న వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు భారతదేశంలో ఉండట్లేదు. డ్రైన్ అవుతుంది మనకి ఇక్కడ. ఇంకొక మాట ఏంటంటే, ఇన్నోవేషన్ అనే దాంట్లో టాప్ 10 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో, టాప్ 10 కంట్రీస్ ఇన్నోవేషన్లో, సెక్యులరిజంలో ఉన్నటువంటి కంట్రీసే టాప్ 10 కంట్రీస్గా ఉన్నాయి.
కారణం ఏంటంటే ఇన్నోవేషన్లో మన ర్యాంకింగ్, ఇండియాస్ ర్యాంకింగ్ ఎక్కడంటే ఐఎమ్ టాకింగ్ వెరీ సెన్సిబుల్ హియర్. భారతదేశాన్ని మత పిచ్చితో నాశనం చేస్తున్నటువంటి బద్మాసుగాలు చెప్తున్నాను నిజంగా. 103 మన స్టాటిస్టిక్స్, మన 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 ర్యాంకింగ్ ఏంటంటే 103. ఇన్నోవేషన్ రావటానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో ఒక్కటి లేవు. భారతదేశంలో ఒక్క టాప్ 100 యూనివర్సిటీలు లేవు. కారణం ఏంటి? మనకి క్వశ్చన్ చేయటం అనేది లేదంటే ధనియాలు లేవు ఇక్కడ. భారతదేశంలో చాగంటి గారు చెప్పాడు నేను చేయాలి, అంతేగాని చాగంటి అని ధైర్యం చేసి మాట్లాడేటోడు లేడు. అన్వేష్ అనేటోడు మాట్లాడాడు, కానీ వాడు మాట్లాడే లాంగ్వేజ్, వాడు రూపాయి బిళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వేరే వేరే రూట్లోకి వెళ్ళాడు. మరి వాడు ఇక వానికి వదిలేద్దాం దాన్ని. నేను అనేదేమంటే బట్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసినప్పుడు మతానికి రీజనింగ్ తగిలించాల, క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసినప్పుడు ఇన్నోవేషన్ వస్తుంది. సాధారణంగా ఇప్పుడు ఇవి లేవు మనకి ఇక్కడ. నాన్ వెజ్ మాట్లాడిన మనకి సైన్స్ ఫేవర్ లేదు, మనకి మత పిచ్చి పట్టింది, మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు దానికి క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటంటే మతంతోనే దేశాన్ని కట్టేయచ్చు అనేటువంటి భ్రమలో మోడీ వచ్చిన తర్వాత ఇది ఒక పిచ్చి పట్టుకుంది దేశాన్ని. మీరు మత పిచ్చి అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నాన్ వెజ్ ఏమన్నారు, మీరు బట్టల గురించి మాట్లాడుతున్నారు. సీతాదేవి ఎలాంటి డ్రెస్సింగ్ ఉన్నారు, ద్రౌపది ఏమున్నారు, వాళ్ళ మీద రేపులు జరిగాయి. రేపు అటెంప్ట్లు కూడా కాదు, రేపులు జరిగాయి. ఎందుకు ఒక మతానికి సంబంధించి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకురావాలి? వాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఆయన అనడం అదే. అప్పుడు చీర కట్లో టీషర్ట్ వేసుకోలేదు కదా, అయినా కానీ రేపు వాడు దాటింది ఎక్కడ అంటే టీషర్ట్లు వేసుకోలేదు కదా, అయినా కానీ వివస్త్రలు చేయడానికి ప్రయత్నం చేశారు అని అంటే బ్యాలెన్స్ అయ్యేది. రేపులు కాలేదు అక్కడ. సో అక్కడ నోరుజారు మాట్లాడారు. అంటే ఇండియన్ కాంటెక్స్లో 60,000 రేపులు అయినాయి భారతదేశంలో. సో ఒక మాట ఏంటంటే భారతదేశాన్ని చూసి బయట ప్రపంచాన్ని చూసిన వాడు ఎవడైనా కానీ ఒక రకమైనటువంటి అంటే బెటర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి అనిపిస్తుంది నీకు. బయటకు వెళ్ళి చూసిన వాడు చూశాడు కాబట్టి, బయట ప్రపంచం చూశాడు కాబట్టి, భారతదేశంలో బావిలో కప్పుల్లాగా ఉన్నవాడు ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంది కాబట్టి నువ్వు రారా చూసుకుందామని చెప్పి ప్రతి ఒక్కడు భారతదేశంలో ఇక్కడ తెలిసిందంటే బయట ప్రపంచం వెళ్ళి చూశాడు కాబట్టి వాడు ఎకానమీస్ పోలుస్తున్నాడు. వాడి దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నంలో ఉన్నాడు వాడు. సో దాన్ని ఖచ్చితంగా అభినందించాలి ఇక్కడ. అంతేగాని మత పిచ్చి బట్టి ఏమంటారు మతం కోసం పోరాడాలి అనుకున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టం భారతదేశానికి జరుగుతుంది. మతం ఒక్కదాని మీదే దేశం నిలబడదు. మతానికి ఎడ్యుకేషన్ తోడవ్వాలి, మతాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు నేను అడదామంటే యూరప్ ఉంది, యూరప్లో మత పిచ్చి ఉంది. భారతదేశం ఇప్పుడు ఎక్కడుందో యూరప్ అక్కడ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మత పిచ్చి క్వశ్చన్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళి తగలు పెట్టేస్తారు. అక్కడ కూడా సైంటిస్టులకి విషం ఇచ్చి చంపిన దేశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సైన్స్ ప్రకారంగా మాట్లాడారు. వాళ్ళు బైబిల్ నమ్ముతున్నాము అని చెప్పేసి మత పిచ్చిలో ఉన్నటువంటి పోపులు వాళ్ళని చంపేశారు. సో భారతదేశం ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంది. మనం అక్కడే ఆగిపోయినామంటే అభివృద్ధిలోకి వెళ్ళాం. మనం మతాన్ని క్వశ్చన్ చేయాలి, మతాన్ని రీజన్ తోటి క్వశ్చన్ చేయాలి. ఏదో ఒక మాట అనగానే అది తీసుకొని గుడ్డిగా వెళ్ళిపోవటం కాదు. సో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి ఇండియాలో. ఇదివరకు సతీ ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే దాన్ని క్వశ్చన్ చేశారు. ఇదివరకు బాల వివాహాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. క్వశ్చన్ చేశారు. నిప్పుల మీద నడవటాలు కొన్ని ఉన్నాయి, ఏమంటారు రకరకాలు పిచ్చి ఉన్నాయి ఇక్కడ. వాటిని క్వశ్చన్ చేసినప్పుడే మనము డెవలపింగ్ కంట్రీ వైపుకి వెళ్తున్నాం. సో ఇవి రావాలి. 1 మిలియన్ నాన్ వెజ్ లాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడి క్వశ్చన్ చేసేటోళ్ళు భారతదేశానికి అర్జెంట్ నీడ్. అనసూయ లాంటి వాళ్ళు 10 మిలియన్ ఉమెన్ నీడ్ టు స్టాండ్ అప్ ఫర్ దేర్ రైట్స్. ప్రతి ఒక్కడు నోరు మూపించేటట్టుగా. ఎందుకంటే ఆమె ఏం బట్టలు వేసుకోవాలి, ఆమెదా అది
నువ్వెవడెవరా మాట్లాడటానికి? అంటే మీరు ఇలాంటి బట్టలు వేసుకుని అబ్బాయిలు మీరు ప్రొవోక్ చేస్తున్నారు, రేపులకు దారి అది నీ ప్రాబ్లం. అది 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 లైక్ వీళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు బీచ్లో పెట్టినావు అనుకో, కొన్ని చోట్ల వీళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోతారా? నేను అనేదామంటే అరే నీకు మనిషిగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి నీకు. ఒక ఉమెన్ రైట్స్, ఒక ఉమెన్ ఆమె తెలీదా డిగ్నిటీ అంటే అంటే ఉమెన్ ఇంకా పిచ్చోళ్ళని అనుకుంటున్నావా, అంటే ఇంకా డమ్ అనుకుంటావా? సో దట్స్ యువర్ ప్రాబ్లం. సి దే ఆర్ స్మార్ట్. సి అగైన్ ఇన్నోవేషన్, వాళ్ళు ఇన్నోవేషన్ ఫాలో. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే అంత యూనిఫార్మిటీ అంటారు, అంటే అందరు చీరలు కట్టుకొని తిరగాల. అరే ప్రపంచం బోర్ అయిపోతుందా అట్లాగా? క్రియేటివిటీ ఉండదు అక్కడ. ప్రపంచం అభివృద్ధిలోకి వచ్చింది. సి వాళ్ళు బికిని వేసుకుంటారా చీర కట్టుకుంటారా అనేది వాళ్ళకి కూడా జ్ఞానం ఉందని నువ్వు అనుకోవాలా. సో కంప్లీట్లీ నేనంటుంది దట్స్ వై భారతదేశము మెరుగుపడాలంటే ఒక 10 మిలియన్ అనసూయలు కావాలి. భారతదేశం అభివృద్ధి కావాలంటే ధైర్యంగా మాట్లాడేటి వాళ్ళు, నాన్ వెజ్ లాంటి వాళ్ళు ఒక 10 మిలియన్ భారతదేశానికి అవసరమే. ఇప్పుడు ఆడవాళ్ళు క్వశ్చన్ చేయాలి కాదు అనిల్ గారు, ఆడవాళ్ళు వేసుకునే వస్త్రానికి సంబంధించి మగవాళ్ళు మాట్లాడడం కాదు, ఆడవాళ్లే క్వశ్చన్ చేస్తున్నారు కదా. దేవీ దేవతల్ని ఇక్కడ ఏమంటే ఇన్సల్టింగ్ వేరు, బట్ డిస్కషన్ వేరు. డిస్కషన్కి కాన్స్టిట్యూషన్ ఓకే చెప్పింది, క్రిటిసైజ్ చేయడానికి కాన్స్టిట్యూషన్. నువ్వెవరు మాట్లాడటానికి? వీఆర్ నాట్ హిందూ కంట్రీ ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. మనం హిందూ దేశం కాదు అని చెప్పేవాళ్ళు భారతీయులు ప్రతి ఒక్కళ్ళు మేల్కోవాలి. ఎందుకంటే మనం మత ప్రాతిపదిక ఉన్నామంటే నాశనం అయిపోతున్నాం అంతే. మతాన్ని క్వశ్చన్ చేయాలి, నార పీసు తీగ. అది నువ్వు ధైర్యం ఉండేది చేస్తావు. ధైర్యం ఉన్నప్పుడే నువ్వు క్వశ్చన్ చేయగలుగుతావు. లేకపోతే మూఢనమ్మకాన్ని పట్టుకొని ప్రాచీన యుగాల్లో 16వ శతాబ్దంలో క్రిస్టియన్స్ ఉన్నారు అట్లాగా. వాళ్ళు మేల్కొని మొన్న ఈ మధ్య ఇలాన్ మాస్క్ చెప్తున్నాడు, అరే బయటికి రాండి, అరే పిచ్చోళ్ళారా నిజంగా. అందుకే అన్వేష్ కొన్నిసార్లు కోపాడుతున్నాడంటే ఇట్లాంటి పరిస్థితి చూసి అనుకుంటా. ఇలాన్ మాస్క్ ఈజ్ నౌ స్కెడ్యూలింగ్, వాడు మార్సుని కాలనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రపంచం ఎక్కడుంది, మనం ఉన్నాం ఎక్కడ, మన ఎకానమీ ఏంది, మన కంపెనీస్ ఏంది, మన ప్రోగ్రెస్ ఏంది, మన సిస్టమ్ ఏంది, మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసాడు కాబట్టి వాడికి కొంచెం కడుపులో మండుతున్నట్టుంది అన్వేష్ అనేటోడికి. అంటే నిజాలు చూసినప్పుడు వాడు వేరే దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి. సో ప్రతి భారతీయుడు మేల్కోవాలా. ఎవడో ఏదో వచ్చేసి మాట్లాడేసేసి ఇది తాలిబాన్ చేస్తామంటే కొడుకల్లారా చెప్తున్నా కదా, ఒకటే మాట, తాలిబాన్కి ఏమవుతుందో అది అవుతుంది. మేము భారతదేశంలోంచి ఎల్లగొట్టేస్తాం మిమ్మల్ని, ఒకటే చెప్తున్నాం. బికాజ్ భారతదేశము ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అండ్ సెక్యులరిజాన్ని కాపాడుకోవడానికి ఎక్కడి దాకైనా పోతాం మేము. ఎందుకంటే సెక్యులరిజం టాప్ 10 కంట్రీస్ ఇన్నోవేషన్లో ఫస్ట్ ఉన్నారు సెక్యులర్ కంట్రీస్. కాబట్టి తెలివి తక్కువ ప్రపంచం మొత్తం అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ ఎకానమీలో అభివృద్ధి అవుతున్నారు. మనకేం పట్టిన దరిద్రం రా ఇది. మనకు మంచి బంగారం లాంటి కాన్స్టిట్యూషన్ ఉంది మనకి, దాన్ని వదిలిపెట్టేసేసి ఆ చీర కట్టుకోకూడదు ఈ చీర కట్టుకోవాలి చెప్పి అరే ఇక టైం వేరే అటుకు లేదా ఇక్కడ. సో దేశాన్ని ఎన్నికలు లాగాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను, భారతదేశం విల్ రిమైన్ సెక్యులర్, హిందూ దేశం కానే కాదు. దీనికోసం మేము అందరితో ఏకమవుతాము, ప్రతి ఆలోచించే భారతీయుడితో ఏకమవుతాం ఖచ్చితంగా. భారతదేశంలో సెక్యులరిజాన్ని కాపాడాల్సిందే. అనిల్ గారు, ఇప్పుడు అనసూయ గారు వేసుకునే డ్రెస్సింగ్కి సంబంధించి మగవారు పెద్దవాళ్ళు ఏదన్నా మాట్లాడారు అని అంటే అనుకోవచ్చేమో, కానీ మహిళలే కాస్త ఇబ్బందికరంగా తిడుతున్నారు ఆమెని. ఒక రకంగా చెప్పాలి అని అంటే తను వెకేషన్కి వెళ్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, తన ప్రైవేట్ ఫొటోస్ అవన్నీ, బట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అది ప్రైవేట్గా ఉండాల్సింది పబ్లిక్ అయిపోయిందో, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటావు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతావు, నీ హస్బెండ్ ఏమనరా, నీకు పిల్లలు ఉన్నారు, సో తన ఫ్యామిలీని కూడా తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు ఇందులో ఎక్కువ శాతం చెప్పాలంటే. ఏంటి మరి ఇక్కడ ఐ థింక్ మస్ట్ ప్రాబ్లం గమనించాలి. ఇక్కడ ఇష్యూ ఏమంటే మౌనం అనేది చాలా డేంజరస్. ప్రపంచంలో చాలా
ఇష్యూస్ మౌనాన్ని బట్టి ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ టైంలో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటూ పెట్టి కూర్చున్నారు. నేను అంటే బాలీవుడ్ టాలీవుడ్లో ఉన్నటువంటి లేడీస్ ఏం చేస్తున్నారు? మీరు చదువుకున్న లేడీస్ అందరు ఏం చేస్తున్నారు? అంటే అనసూయ ఒక్కతే చదువుకుందా? ఆమె ఫైట్ చేస్తున్నా అంటే మీకు అందరూ చదవచ్చు కదా, అందరూ చదువుకున్నారు కదా, కనీసం ఆమె చెప్తున్నదాన్ని చదువుతారు కదా. నేను అనేది ఏంటంటే ఆమె మహిళల హక్కుల కోసం పోరాడుతుంది. దట్ ఈస్ హౌ ఐఎమ్ లుకింగ్ ఎట్. మహిళల ఫ్రీడమ్ కోసం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19 వెళ్ళి చదువుకోండి, ఇవి చదవండి. భారతదేశంలో ఉన్నాం కాబట్టి అందుకే నేను అంటున్నాను, మనకు కావాల్సింది కాన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ రావాలి, స్కూళ్ళలో కూడా పెట్టాలి. ఇది నేనేదేమంటే అనసూయ రాసింది చదవండి. షీఈస్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మహిళగా పోరాడుతుంది. సో మిగతా వాళ్ళందరికీ ఏమైంది? మాట్లాడాలా బయటకు వచ్చి. నువ్వేం వేసుకోవాలనుకునేది నీకు ఫ్రీడమ్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. నువ్వు వేసుకునే బట్టల వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి లేని ఆలోచనలు వస్తున్నాయి, అందువల్లే రేపులు జరుగుతున్నాయి అంటున్నారు. అంతే తప్ప వీళ్ళ మైండ్ సెట్ దాన్ని ఒక డిసిప్లిన్ గా ఉంచాలని ఐడియా లేదా? మగాడికి ఎట్లా ఉన్నా కానీ వస్తాయి ఆలోచనలు. అది 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 వాడుకున్న నైజం. దాన్ని బేస్ చేసుకుని అన్వేషి ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. హిందూ పురాణాల దగ్గరికి వెళ్ళిపోయాడు అబ్బాయి. హిందూ పురాణాల దగ్గరికి వెళ్ళాడు అతను. అంటే అక్కడ వివస్త్ర అనేది ఇష్యూ అయితే రేప్ అనేటువంటి పదం వాడాడు. అది సారీ చెప్పుకున్నాడు, దాన్ని క్షమించేది ఆ పెద్దరికం మనసు అనేది ఉందా లేదా అనేది ఇక ఎవరికాలు చూసుకోవాలిగా. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రైట్స్ గురించి నేను మాట్లాడుతుంది. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి. ఈ హరించేటువంటివి తాలిబాన్ ఉగ్రవాద సంస్థలు అవి. సో అక్కడ మనం వాటిని ఫిక్స్ చేయాలి. ఎవరు మాట్లాడినా అది అది నువ్వు ఏ రూపంలో ఉండి ఏ పొలిటికల్ పార్టీలో ఉండి మాట్లాడినా కూడా, ఎందుకంటే భారత్ యువర్ లక్కీ మ్యాన్, యువర్ బోర్న్ ఇన్ ఇండియా. యూ షుడ్ బి హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ యువర్ ఇన్ ఇండియన్. మేరా భారత్ మహానే, యువర్ నాట్ బోర్న్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ పాకిస్తాన్లో పుట్టలేను. భారతదేశంలో పుట్టినందుకు నువ్వు ఫస్ట్ గర్వించాలా. అదే టైంలో మహిళలు కూడా మాట్లాడాలా. యువర్ ఫైటింగ్, యువర్ నాట్ టాకింగ్ అబౌట్ న్యూడిటీ. దెర్ ఇస్ ఎ లైన్ ఇస్ దేర్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ పరంగా న్యూడిటీకి అప్లికబుల్ లాస్ ఉన్నాయి. వాళ్ళు అది చూసుకుంటారు, అది వాళ్ళ పని అది. అంతేగాని నువ్వు ఈరోజు ఎర్ర చీర కట్టుకున్నావేంది, నువ్వు పచ్చ కదా కట్టుకోవాల్సింది, నువ్వు అది తింటున్నావేంది అనేది బుర్ర తక్కువ తాలిబాన్. వాళ్ళు చేస్తున్న పని ఏంది? ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు, గర్ల్స్ కెనాట్ గో టు స్కూల్, గో టు తాలిబాన్. దాన్ని నీకు ఇక్కడ బట్టలు ఎవరు వేసుకోవడం నచ్చట్లేదు అనుకో, నువ్వు వెంటనే టికెట్ బుక్ చేసుకొని దొబ్బేయ్ భారతదేశం నుండి. ఆ భారతదేశంలో స్వేచ్ఛ ఉంది ఇక్కడ లేడీస్కి. అదే అన్వేష్ మాట్లాడుతున్నాడు. బట్ దేశాలు చూసి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్జెంట్ టికెట్ బుక్ చేసుకొని దొబ్బేయాలి భారతదేశంలో. భారతదేశంలో కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వెళ్ళినామంటే ఇక్కడ నువ్వు అవసరం లేదు. ఇప్పుడు నాన్ వేష్ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పోలీసులు మెయిల్ చేశారు, వేర్ అండ్ అబౌట్ అనేది మాకు తెలియచేయాలి అని. ఏమంటారు? కొంతమంది మహిళలు చాలా గట్టిగానే పోరాడుతున్నారు, కరాటే కళ్యాణి గారు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి వేరే పనులు ఏం లేవు, ఉండవేమో కాబట్టి అంటే లైక్ ఓకే లెట్ దెమ్ ఫైల్. వాళ్ళ సెంటిమెంట్ లేదు, ఇక్కడ మనకి ఎక్కువ సెంటిమెంట్తో ఉంటుంది పని. నేను అంటుంది ఏంటంటే హిందూ మతమే కానీ, క్రిస్టియన్ మతమే కానీ, ముస్లిం మతమే కానీ తోలు తీసేటోళ్ళు భారతదేశానికి కావాలి. అదే టోల్ యూ. నేను అంటుంది ఏమంటే టాప్ 100 యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉన్న ఒక్కటి భారతదేశంలో లేదు. ఎందుకంటే టాప్ 100 యూనివర్సిటీస్లో అక్కడ జరిగేది ఏంటంటే డిబేట్స్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ చేసేటువంటిది మనకి ఇక్కడ లేదు. ఇక్కడ మోడీనే ఎవరు క్వశ్చన్ చేయరు. వాడు అటు ఇటు ఇటు అటు పరిగెత్తుంటాడు. వాడిని పట్టుకొని అంటే లైక్ నేను అన్నది ఏమంటే ప్రైమ్ మినిస్టర్ ఈ షుడ్ బి అకౌంటబుల్ కదా. 4th పిల్లర్ అనేటువంటి మీడియా వాడిని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసేసి క్వశ్చన్ చేయాలి ఫస్ట్ ఏమవుతుందని చెప్పేసి. సో చాలా ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్ మాట్లాడాల్సినవి. సో అక్కడ అతనే అకౌంటబిలిటీ వదిలేసి తిరుగుతున్నాడు ఉన్నప్పుడు ఈ మిగతా వాళ్ళు ఏముంది ఇక్కడ బయట చూసి వచ్చిన వాళ్ళు అటు గమనించి ఇట్లా కదా అని చెప్పి ఏదో మాట్లాడుతున్న ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నోరు నొక్కేయాలనేటువంటి ప్రయత్నము. అంబేద్కర్ నోరే కానీ నొక్కేసి ఉంటే భారతదేశం ఇట్లా ఉండేది కాదు. ఈ భారతదేశంలో మార్పులు తెచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అంబేద్కర్ వెంట్ అవుట్ ఆఫ్ ఇండియా, స్టడీడ్ సమ్వేర్, యూకేలో లైబ్రరీలు మొత్తం చదివేసాడు అంటారు.
చదివాడు కాబట్టి అక్కడ ఉన్న స్వేచ్ఛ వాయువులు అన్నీ చూసుకొని నేను అసలు ఈ కులంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయాను అంటాడు ఆయన. అక్కడ ఉన్న కల్చర్లో హీ సేస్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ ఐ బిలాంగ్ టు సర్టన్ క్యాస్ట్. సో అటువంటి వాతావరణంలో అతను పెరిగాడు కాబట్టి బయట అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రిఫార్మ్ చేసి భారతదేశాన్ని ఉద్ధరించాడు. సో మనం ఇట్లా తిరిగి బయటకి వెళ్ళి చూసి వస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలి కానీ క్వశ్చన్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. అంటే ఇక మనం పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే వాళ్ళని తాలిబాన్తో జతగట్టి భారతదేశం నుండి ఏదైనా ఎక్కించి బయటకు పంపించేస్తే అయిపోతుంది. ఇప్పుడు వాక్ స్వాతంత్రం పేరుతో ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు కొన్ని ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, నా నమ్మకం ఉంటుంది. వాటిని మీరెవరు క్వశ్చన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి? పిచ్చిగా మాట్లాడతాం ఒకటి కాదు కానీ అంటే అగైన్ నాకు వాక్ స్వాతంత్రం ఉందని ఏది పడితే అది మాట్లాడతానా? ఐడియాస్ని క్రిటిసైజ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది. ఏ భాష పడితే ఆ భాషలో కాదు కదా. క్రిటిసైజ్ చేయడానికి అంటే అగైన్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇన్సల్టింగ్ కాదు. ఇన్సల్టింగ్ విల్ అట్రాక్ట్ లీగల్ యాక్షన్ వస్తుంది. ఇన్సల్ట్ చేసినప్పుడు లీగల్ యాక్షన్ కిందకి వెళ్ళిపోతాం. కానీ క్రిటిసైజ్ చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మ్యారీడ్ టు ఉర్దూ ముస్లిం గర్ల్ని వివాహం చేసుకున్నాడు. అది వెళ్ళాలా, రూట్కి వెళ్ళాలా, వాళ్ళని ఒక టైం ఫ్రేమ్లో పెట్టాలా, ఎడ్యుకేషన్ తీసుకురావాలా, నిజాలు బయటకు తీసుకురావాలా. ఇందులో ఫెయిత్ అనేదాన్ని ఒకదాన్ని వదిలేస్తే రీజన్ యాడ్ చేయకపోతే దేశం నాశనం అయిపోతుంది. మేము నమ్మిందే నమ్ముతాము, ఇదే నమ్ముతామంటే దేశం నాశనం అయిపోతుంది. రీజన్ అప్లై చేయాలి. ఈ జాడ్యం రైట్ నో భారతదేశంలో నడుస్తుంది ఏదైతే ఉందో ఇది యూరోప్ వాళ్ళు 16th centuryలో ఓవర్కమ్ చేశారు. రినాన్సియేషన్ మూవ్మెంట్ అని వచ్చింది అక్కడ, ఎన్లైటన్మెంట్ అని వచ్చింది అక్కడ. వచ్చింది కాబట్టే ఇప్పుడు ఆ డెవలప్డ్ కంట్రీస్ అయ్యారు. మనకి రావాలి ఇక్కడ రైట్ నో. అక్కడ ఆ ఫేస్లో ఉన్నాం మనం, ఇక్కడ మూర్ఖత్వంలో ఉన్నాం, అక్కడ మూర్ఖత్వంలో ఉన్నారు. అప్పుడు సైంటిస్టులు వచ్చి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందిరా అయ్యా, సూర్యుడు కాదు భూమి చుట్టూ తిరుగుతుంది అంటే వాడిని దగలు పెట్టేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో ఉన్న పరిస్థితి. అంటే అంత వెనుకబడి ఉన్నాం మనం, 400 years వెనుకబడి ఉన్నాం. నేను ఏమంటే సైంటిఫిక్ ఫీవర్ కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రూట్లో బాధ్యత కలిగి ఉండాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇక్కడ. సో మనము నేను ఏమంటే వెనక్కి వెళ్ళిపోతే ప్రాచీన నాగరికతలు ఉన్నాయి. ఏమన్నా సుమేరియన్ సివిలైజేషన్ అని, ఈజిప్టియన్ సివిలైజేషన్ అని, తర్వాత సింధు హరప్ప ఈ సివిలైజేషన్స్ ఉన్నాయి. వాటిని స్క్రూటినైజ్ చేయాలి, ఆ లిటరసీని స్క్రూటినైజ్ చేయాలి. చేయకపోతే ఈజిప్టు నమ్మకాల్లోకి వెళ్తే ఫరోలు అనుకునేది ఏంటంటే మేము దైవాంశ సంభూతులమి, దేర్ఫోర్ మాకు అందరు కలిసి పిరమిడ్లు కట్టండి అంటారు. సో వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పని చేసి వాడికి పిరమిడ్ కట్టేవాడు. సో వాళ్ళు అదే దాన్ని ఇప్పుడు తిరిగి రాశారనుకో, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పిరమిడ్లు కట్టుకుంటూ పోదు కదా, ప్రపంచం వెనక్కిపోదు కదా. భారతదేశంలోనే మనం వెనక్కిపోతున్నట్టు ఉంది సిస్టమ్ చూస్తుంటే. ఇప్పుడు ఎలాంటి మార్పులు అవసరం అంటారు? చట్టాలు ఏమన్నా రావాలా? కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా భారతదేశంలో రిఫార్మ్స్ అవసరం. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్, తర్వాత జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఇంకో మాట మనకి 1 millionకి 22 జడ్జెస్ ఉన్నారంట మనకి ఇండియాలో. లీగల్ రిఫార్మ్స్కి వస్తే యూకేలో 1 millionకి 55 జడ్జెస్ ఉన్నారు. అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫటాఫట్ లాగిచ్చేస్తారు. మనకి పెండింగ్ ఉన్న కేసులు, కొరియాలో ఉన్న జనాభా అంత కేసులు మనకు ఉన్నాయి ఇక్కడ పెండింగ్ కేసెస్. ఇంకొకటి రిఫార్మ్ మనకి అంటే పొలిటికల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. పొలిటికల్ ఏమంటే పొలిటికల్ ఫండింగ్ వెళ్తుంది ఇల్లీగల్గా, వీళ్ళు డబ్బులతో కొనేస్తున్నారు మొత్తం. అక్కడ స్క్రూటినీ మొదలైతే డబ్బులు ట్రాక్ చేసి క్లీన్ ఎలక్షన్ జరగగలిగితే వితౌట్ మనీ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం రిఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటే పైసలతోనే వెళ్ళిపోతున్నాయి మొత్తం. సో పైసలు ఉన్నవాడు పవర్లోకి వచ్చేస్తున్నాడు, ఎట్లా అంటే అట్లా కొంటున్నాడు. తర్వాత రిలీజియస్ క్యాస్ట్ సెంటిమెంట్లతో ఈ రిఫార్మ్స్ తీసుకురావాలి. టెక్నాలజీని వాడి ట్రాన్స్పరెంట్ ఎలక్షన్లు తీసుకురావాలి. నేను అంటున్నా కదా నుంచి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఎడ్యుకేషన్లో ఈ కాన్స్టిట్యూషన్ అందరూ చదువుకునేటట్టు అవైలబుల్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి స్కూల్లో కాన్స్టిట్యూషన్ బోధ చేయాలి. చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. సో అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. నీకు నువ్వు మాట్లాడుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, నీకు ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి రైట్ ఉంది ఇక్కడ. కానీ
ఆమె ఏదో 31st ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటే నీకు ప్రాబ్లం. సో ఇదంతా వెనుకబాటుతనమే అవుతుంది, కానీ సో ఫైనల్ కాన్స్టిట్యూషనల్ ఇన్ఫర్మేషన్ దేశానికి చాలా అవసరంగా సో ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు? నాన్ వెజ్కి సంబంధించి చాలామంది సబ్స్క్రైబర్స్ అతన్ని అన్ఫాలో చేస్తున్నారు. ఓకే, ఎలా అయినా సరే ఇండియా తీసుకొచ్చి కఠినమైన శిక్ష పడేలా చూడటమే మా తక్షణ కర్తవ్యం అంటూ చాలామంది కూడా కేసులు పెడుతున్నారు. మీరేమంటారు? ఓకే, ఫైనల్ లైక్ వాట్ ఎవర్ హీ సెడ్ ఆల్రెడీ చెప్పాల్సి సారీ చెప్పి నేను ఏదంటే నాన్ వెజ్ నువ్వు ప్రాబ్లం లేదు, ఏమి కాదు. నేను అదే నువ్వు మాట్లాడాలనుకునే బరు మాట్లాడు, కానీ లైన్ దాటకుండా మాట్లాడు. కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకో, చదువుకో. కాన్స్టిట్యూషన్ ఇండియన్ సిటిజన్ పాస్పోర్ట్ వదిలేదు కాబట్టి నీకున్న హక్కులన్నీ వాడే. నీకు 2 మిలియన్లు ఉన్నారు కదా, 10 మిలియన్ టార్గెట్ పెట్టుకో. మొత్తం తవ్వు, ఏం కాదు. నీకు ఇండియాలో చాలామంది సపోర్ట్ ఉంటారు కూడా. ఓకే, కానీ గట్టిగా మాట్లాడు, భయపడమాక. దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్. సో మీరు అన్నట్టు దాన్ని బట్టి నాన్ వెజ్ ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో అది మంచిదే, బరాబర్ he should continue that. బట్ తను వాడుతున్న భాష సరిగ్గా లేదు. ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అయితే అవసరం అయితే ఉంది. జస్ట్ బీ లిటిల్ ప్రొఫెషనల్ వాట్ యువర్ ట్రైన్ టు డూ. లైక్ నువ్వు కొంచెం ప్రొఫెషనల్ ఉండు. 10 మిలియన్ టార్గెట్ పెట్టుకో, ఏం కాదు 10 మిలియన్ వస్తారు నీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి అనిల్ గారు, థ్యాంక్ యూ.